తెలుగు రోస్ట్ కామెంట్స్. అన్నన్న పాతేయ అపతకే కేనా అపాతియ అపతకే కేకో అపాతితో అపతికో కోకో అపాతియే అన్నన్న పాతేయ అపతకే కేనా. ఓడి అమ్మ, చైనా హీరో హీరోయిన్ కూడా వీడే. ముందు నిన్ను పాతేయాలి మొగ్గగాడివి. అంతా బాగుంది గాని లాస్ట్ లో కుక్కి ఇన్నుతున్నట్లు ఆ సౌండ్ ఏంట్రా? ఇది సైబర్ నేరగాల పన్నాగం కావచ్చు. మొగ్గ గుడిసేస్తారు, జాగ్రత్త. వీడి వీడియోలు చూడలేక చస్తున్నా. ఎవరైనా ఉన్నారయ్యా, నా కళ్ళని దానం చేస్తా. మహావీర్ జయంతి రోజును కూడా మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు కదరా. ఎవడైనా వాడి ఫోన్ దెంగేసి పుణ్యం కట్టుకోండి అయ్యా. తెలుగు రోస్ట్ కామెంట్స్. ఉండాలమ్మా, ఎలాంటి వాళ్ళు ఉండాలి. అప్పుడే కదా మన పాపులేషన్ కంట్రోల్ అయ్యిద్ది. వాడే అడ్డుగా వచ్చి పడిపోయి మళ్ళా మమ్మల్ని అంటారేంటి? ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. బుద్ధేసినాక అయ్యో పాపమని రియాక్షన్ కూడా లేదేంటి మావా? ఎక్కడైనా యాడైనా మీరు అడ్డొచ్చినా మీకే రిస్కు, మేమడ్డొచ్చినా మీకే రిస్కు. వీళ్ళు ఎక్కడున్నా ఎక్కడ డ్రైవింగ్ చేసినా డేంజరే. దయచేసి విమానాలు లాంటివి మాత్రం నడపకుండా ఆపాలి. మాకు అడ్డంగా వస్తే ఎక్కడైనా ఎప్పుడైనా పక్కకు తోసుడే మాకు తెలుసు. తెలుగు రోస్ట్ కామెంట్స్. జీవితం సంకనాకడానికి ఇదే మొదటి ప్రయత్నం. పాపం చాలా లేటుగా పెద్ద మనిషి అయినట్టున్నాడు. ఈ మొగ్గగాళ్ళ లోకమే వేరు. వాడికి మధ్యాహ్నం భోజనానికి డబ్బులు ఉన్నాయో లేవో అడగండి ముందు. ఆ షూస్ చూస్తుంటే అర్థమైపోతుంది కప్పలు పట్టుకునే నా మొగ్గని. 1 సంవత్సరం తర్వాత ఏడుపు ఒక్కటే దిక్కు వాళ్ళకి. వాడికి సర్జరీ సక్సెస్ అయ్యింది, అందుకే ఈ హడావుడి. ఒక ఎర్రి పువ్వు ఇంకో ముగ్గురిని ఎర్రి పువ్వు చెయ్యడమే. తెలుగు రోస్ట్ కామెంట్స్. హాయ్ గాయ్స్, నేను మీ బాపట్ల దుర్గాని గాయ్స్. సారేపల్లి శాము వాళ్ళ ఇంటికి వస్తున్నాను గాయ్స్. ఓకేనా? బాయ్. ఇంకా చెప్పు, బాదంపాలు షాప్ పెట్టాలి, ఆ షాప్ లో నన్ను దెంగాలి. ఎవడి మొగ్గ గుడిసావరా అంత ఎర్రగా అయ్యింది నాలుక? దుర్గా వంగి వడలేస్తుంటే దొంగొచ్చి దెంగిపోయాడు. బాపట్ల గడియార స్తంభం దగ్గర అరగంట దెంగుతా, అరవకుండా ఉంటే తిమ్మిరి పిల్ల ఇప్పిస్తా. వీడియోలు ఆపకపోతే గుద్ద పగులుద్ది తెలుసా? ఆశకు హద్దు లేదు, దుర్గ గుద్దకు అలుపే లేదు.